హాయ్ అండి, స్మార్ట్ జువేరియా. ఈరోజు రెసిపీ వచ్చేసి గోర చిక్కుడు. ఇది ముందుగా నీళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. దాంట్లోకి మనము ఉప్పు చేప వేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను టమాటా, ఎర్రగడ్డ తీసుకున్నానండి. ముందుగా మనము దబర పెట్టుకొని దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసానండి. తర్వాత ఒక 2 ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను. ఇది బాగా కొంచెం వేగాలి. దాని తర్వాత నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇది కొంచెం పింక్ కలర్లో రావాలండి. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసేద్దాము. ఇది కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఓకే అండి, ఇలా రావాలండి. దాని తర్వాత మనము ఒక 4 టమాటాలు మీడియం సైజు తీసుకొని కొంచెం మ్యాష్ చేసి దీంట్లో వేసేద్దాము. ఇది బాగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము. నేను దీంట్లో చింతపండు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నానండి. ఓకే అండి, అవి అయితే మగ్గిపోయాయి. ఇది ఉడికినవి దీంట్లో వేసేద్దాము. నేను 1/2 కేజీ కన్నా తక్కువ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూను ధనియాల పొడి, 1.5 స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలపాలండి. దాని తర్వాత చేపలు అనేది వేసేద్దాము. చింతపండు రసం కూడా వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి కొంచెం కలిపెట్టి మూత పెట్టేస్తామండి. చూడండి, ఇప్పుడు నూనె పైన తేలింది. ఇంకా కొంచెం ఉడకాలండి. ఓకే అండి, ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం సిమ్లో పెట్టేద్దాం మనము. ఓకే అండి, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టుగైతే సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.